శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 73వ సర్గం. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరంలో త్రిప్పడం. మహాబలశాలి అయినటువంటి రావణాసురుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనాలను విని ఇట్లు నుడివెను. నీవు చెప్పినది యుక్తమే, దూతను వధించుట నిజముగా నింద్యమే. ఈ వానరుని వధించుట మాని వీనికి మరి యొక్క రీతిగా ఏదైనా శిక్షించే తీరవలను. వానరులకు వాలంపై మక్కువ ఎక్కువ, అదే వారికి అలంకారం. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు, ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. తిరిగి వెళ్ళిన పిమ్మట అంగవికార బాధచే దీనుడై ఉన్నటువంటి ఇతని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సుహృతులు మొదలగు వారందరూ చూస్తారు. మండుచున్న తోకతో ఈ కోతిని కూడళ్ల ఎందును పురమునందును అంతటా కూడా త్రిప్పుడు అని రావణాసురుడు రాక్షసులను ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆ రావణాసురుని ఆదేశవచనమును విన్న వెంటనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలానికి చినిగిపోయిన నూలు వస్త్రాలను తక్కిన గుడ్డలు చుట్టారు. ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలు చుట్టుచున్నప్పుడు వనములలో మోడుబారి ఎండియున్న చెట్లకు అంటుకొనిన అగ్నివల వృద్ధి చెందాడు. ఆ రాక్షసులు ఆయన వాలాన్ని నూనెతో తడిపి దానికి నిప్పంటించారు. వెంటనే అతడు రోషావేశంతో కోపోద్రిక్తుడై బాలసూర్యుని వంటి ముఖ కాంతులతో తేజరిల్లుతూ మండుచున్న వాలంతో ఆ రాక్షసుల్ని పారద్రోలాడు. రాక్షసులెల్లరను అందుకు సంతోషించి బాగుగా మండుచున్న హనుమంతుని తోకను వినోదముగా చూచుటకై స్త్రీలతో, బాలులతో, వృద్ధులతో కూడి అక్కడ చేరారు. క్రూరులైన రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించారు. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములోనే ఉండిపోయాడు హనుమ. ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమీయూ చేయజాలరు, కావున నేను ఈ పాశములను తెంచుకొని ఆకాశమునకు ఎగిరి వీరిని చంపివేసెదను అనే నిర్ణయానికి వచ్చాడు. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్నటువంటి నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించారు. నేను వారికి కలిగించిన కష్ట నష్టముల యందు ఇది ఏమాత్రము లెక్కలోనికి రాదు. యుద్ధమునందు రాక్షసులందరిని ఎదుర్కొన్నట్టుకు నేనొక్కడినే చాలు. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనాన్ని నేను సహిస్తాను. ఈ నెపంతనైనను లంకను పరిశీలించుచు మరొకసారి తిరిగి చూడవచ్చు అనుకున్నాడు హనుమ. ఇంతకుముందు రాత్రి వేళ దుర్గ నిర్మాణ విధానమును నేను సరిగా చూడలేదు కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలిస్తాను, చూస్తాను. ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారము నన్ను బాధింతురుగాక. నా మనస్సునకు క్లేశము ఏమాత్రము కలుగదు. అనంతరం రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నటువంటి ఆ కపిశ్రేష్ఠుని పట్టుకుని వెళ్ళారు. క్రూర కర్ములైనటువంటి రాక్షసులు శంఖనాదములతో, బేరీధ్వనులతో, తమ భుజాస్ఫాలనములతో, సింహగర్జనతో ఆ లంకా నగరాన్ని ప్రతిధ్వనింపజేయుచు అంతటా కూడా హనుమంతుడిని తిప్పసాగారు. శత్రుసూదనుడైనటువంటి హనుమంతుడు రాక్షసులను తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైనటువంటి లంకను శోధించాడు. గృహములతో ఇరుకుగా ఉన్న వీధులను, కూడళ్లను, విశాల మార్గాలను, చిన్న చిన్న వీధులను, రహస్య ద్వారాలు గల చిన్న గృహాలను, ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనాలను ఆ మారుతి చూశాడు. రాక్షసులందరూ 4 వీధుల కూడళ్ల యందు, 4 స్తంభముల మంటపముల యందు, రాజమార్గమునందు ఈ వానరులు గూఢాచారి అని చాడుతున్నారు. మంటలతో కూడి ఉన్నటువంటి వాలముగల హనుమంతుని చూడగోరిన వారి ప్రతి గృహము నుండి స్త్రీలు, బాలురు కుతూహలంతో బయటకు వచ్చారు. ఆ హనుమంతుని వాలాగ్రమం మండుచుండగా వికృత నేత్రులైనటువంటి రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించారు. ఓ సీత, ఇంతకుముందు ఎర్రని ముఖం గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా, అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతన్ని నగరమంతా తిప్పుతున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకున్నాయి. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకు లోనై విలవల్లాడుతూ అగ్నిదేవుని ప్రార్థించింది. విశాలాక్షియు సాధ్వియు అయినటువంటి సీతాదేవి హనుమంతుని క్షేమమును కోరుచు అగ్నిదేవునికి ఇట్లు విన్నవించింది. నేను పతిసేవా పరాయణుని అయినచో, తపమాచరించు ఉన్నచో,
నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. దేవా, నేను ఏమాత్రమునైనా ధీమంతుడైన శ్రీరామ ప్రభువు యొక్క దయకు నోచుకొని ఉన్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో మారుతిని చల్లగా చూడుము. ధర్మాత్ముడైనటువంటి నా స్వామి నన్ను సచ్చీల సంపన్నులుగా భావించినచో, తన సమాగమనముకై నేను 1000 కన్నులతో ఎదురు చూస్తున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహన వాయుసూనిని చల్లగా చూడుము. పూజ్యుడు సత్యసుందరుడైన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగల ఓ వైశ్వానర ఆంజనేయుని చల్లగా చూడుము. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడియుండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరినట్లు మంచు గాలి వలె చల్లగా వీచాడు. వాలము దహింపబడుతుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగాడు. ప్రజ్వలించుచున్న అగ్ని శరీరమును ఏల కాల్చుటలేదు, మహాజ్వాలలతో కనపడుచున్న ఈ అగ్ని నన్నేమాత్రం బాధించుటలేదు. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టబడినట్లుగా ఉన్నది. దానికి కారణం ఇది అయి ఉండవచ్చును. నిన్న సముద్రంపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరమున మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రం నుండి పైకొచ్చాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునికి సహాయపడినట్టు అంతగా తమకం ఉన్నప్పుడు అగ్నిదేవుడు సైతము ఎందుకు సహాయపడడు? సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజప్రతాపం వలన ఇట్లు జరిగి ఉండవచ్చును. లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడొకట వలన అగ్నిదేవుడు నన్ను దహింపక ఉండవచ్చును. ఒకసారి ఆలోచనలో పడ్డాడు హనుమ. ఈ రాక్షస సోదములు రామబంటునైన నా అంతటి వాణిని బంధింపగలిగిరి. క్షమించండి, రాక్షస అధములు రామబంటునైనా నా అంతటి వాణిని బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడే అయినచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలను. అంతటా మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు బంధనాలను ఛేదించుకొని వేగముగా ఆకాశమునకు ఎగిరి పెద్దగా గర్జించాడు. అప్పుడు సర్వశుభ లక్ష్మణ సంపన్నుడైనటువంటి హనుమంతుడు పర్వత శిఖరం వలె ఉన్నతమైనదియు రాక్షస సంచారం లేనిది అయినటువంటి లంకానగర ముఖద్వారం మీదకి ఎక్కాడు. ప్రతిభాశాలి అయినటువంటి మారుతి పర్వతమంత ఎత్తునకు ఎగిరి మరలా చిన్న రూపాన్ని పొంది ఆ బంధనాలను వదిలించుకున్నాడు. మహాబాహువైనటువంటి ఆ మారుతి ఇనుప కుదియను తీసుకుని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించాడు. యుద్ధమున వీర విహారమునర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరలా లంకను పరికించి చూశాడు. అప్పుడు అతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలతో ఉప్పుచూ కిరణ తేజ పుంజములతో విలసిల్లుచున్నటువంటి సూర్యులాగా తేజరిల్లెను. స్వస్తి.